సూపర్ ఆఫర్ అంటూ జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 13,000 కోట్లు, వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,348 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. కానీ రాష్ట్రం వాటా చెల్లించిన జగన్ ప్రభుత్వం దీంతో 4,235 కోట్లు మాత్రం వినియోగం. అలా ఆగిన సుమారు 23,000 కోట్లతో కేంద్రం వాటా 13,000 కోట్లు. వాటి మంజూరుకు మోడీ సర్కార్ సమ్మతి. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీకి మరో బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలని ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జల్ జీవన్ మిషన్ కింద గతంలో ఆగిన సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్రం వాటాకు లభించబోతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారత్ EU భారీ డీల్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి. సీఎం పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కంటే ఎవరో ముఖ్యం కాదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎవరైనా పక్కకే. క్యాడర్ను ఎవరో విస్మరించకూడదు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. మనం చేసింది చెప్పుకోవాలి. బాబు స్టేట్మెంట్. కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. లోకేష్ చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకుందాం. విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం. మనం అప్రమత్తంగా ఉండాలి. కాలానుగుణంగా పార్టీలో మార్పులు. గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో వరకు ఎదగాలి. వర్క్షాప్లో లోకేష్. కల్తీనే కోడికత్తి, కల్తీ మధ్యానికి ఏమో టీమ్ 2 అన్నటువంటి టీమ్ 11 అన్నటువంటిది హైలైట్ చేశారు. దేశీయ వాణిజ్య విమానాలు భారత్లో తయారీ కీలక ఒప్పందం. అదాని ఏరోస్పేస్, బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్ మధ్య MOU వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే